Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధకు పవన్ ఇలా దెబ్బేశారా? బెజవాడ నాయకుడు వంగవీటి రాధ రాజకీయంగా చాలా నష్టపోతున్నారు. ఇప్పటికే దశాబ్ద కాలం నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వంగవీటి రాధకు ఎందుకో రాజకీయ పదవి దక్కడం లేదు. వంగవీటి రంగ కుమారుడిగా, బలమైన కాపు సామాజిక వర్గం నేతగా వంగవీటి రాధకు సాధారణంగా పదవి వెతుక్కుంటూ రావాల్సి ఉంది. కానీ వంగవీటి రాధ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. అందుకు కారణం కులం కార్డు ఇప్పుడు డైవర్ట్ అయిపోయిందంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంట్రీతో వంగవీటి రాధను పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన వర్గం నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. వంగవీటి రాధ ఇప్పటికే అన్ని పార్టీలు మారారు. కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ ఇలా 4 పార్టీలు మారిన వంగవీటి రాధకు చివరకు పోటీ చేయడానికి కూడా స్థానం దక్కని పరిస్థితి నెలకొనడంతో ఆయన రంగ అనుచరులలో బాధ అంతా ఇంత కాదు. వంగవీటి కుటుంబానికి ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలలో ఒక పేరుంది. రంగా పేరుతో పాటు ఆయన విగ్రహాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. రంగాను పేదల దేవుడిగా భావిస్తారు. కేవలం కాపు సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా రంగాకు అన్ని కులాల నుంచి అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. కానీ వంగవీటి రాధ విషయంలో మాత్రం అది రివర్స్ అయిందంటున్నారు. రాధ కూడా పెద్దగా రాజకీయాలను పట్టించుకోకుండా తిరుగుతుండడం అనుచరులను కొంత అయోమయానికి గురి చేస్తోంది. ఇక ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వంగవీటి రాధను పిలిపించుకుని మాట్లాడారు. దీంతో వంగవీటి రాధకు కూడా పదవి రెడీ అయిందన్న ప్రచారం జరిగింది. ఆయనను అందుకే లోకేష్ పిలిచి మరీ మాట్లాడారంటున్నారు. వంగవీటి రాధ హైదరాబాద్లో ఉంటే అమరావతికి పిలిచి పదవిపై లోకేష్ హామీ ఇచ్చినట్లు సమాచారం. గంట సేపు ఇద్దరు భేటీ కొనసాగింది. అయితే ఇటీవల వంగవీటి రాధ తన కుమార్తె వేడుక సందర్భంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ హాజరు కావడంతో టీడీపీ సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ కనిపించాయి. అయినా వంగవీటి రాధను టీడీపీ వదులుకోదని, ఆయనకు పదవి గ్యారంటీగా దక్కుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.